వారి సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్తెఫెనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాఠాల్లో మీరు చేసిన సహాయముకి స్తుతిస్తుంటున్నాం. కొద్ది సమయం చదవబడిన వాక్య భాగంలో నుంచి నీ మాటలు వినాలని ఆశిస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు, రెండు కెరూబుల మధ్య నుంచి నీ మెలనైన స్వరాన్ని మాకు వినిపించండి. మీ దాసుడు బలహీనుడు, బలపరచము, నీ మహిమ కొరకు వాడుకొనండి. ప్రభువా, వచ్చిన వారికి స్తుతిస్తూ ఇంకెవరైనా వస్తుంటే నడిపించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రజలమైన మనము దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని విని ఈ చివరి దినాల్లో బైబిల్లో ఉన్న వాక్య సత్యాలు నేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మనం చివరి దినాల్లో ఉన్నాం. తప్పుడు బోధలు ఎక్కువైపోయినాయి. క్రైస్తవులకేమో బైబిల్ తెలియదు. విశ్వాసులు ఏం కావాలి? బైబిల్లో యేసు ప్రభువే చెప్పినాడు, అంత్య దినాల్లో తప్పుడు బోధకులు ఎక్కువైపోతారు అని. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు అబద్ధ ప్రవక్తలను గురించి చెబుతూ, ఆ దినమున కొందరు నా దగ్గరకు వచ్చి అనలేదు. ఏమన్నాడు? అనేకులు. అంటే అబద్ధ బోధకులు ఎంతమంది? అనేకులు. ప్రభు రాకడ దినాల్లో తప్పుడు బోధకులు అనేకులు బయలుదేరతారని బైబిల్లో యేసు ప్రభు చాలా చోట్ల చెప్పినాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, నీ నామమున ప్రవచింపలేదా, దయ్యాలను వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా అంటే యేసు ప్రభు అన్నాడు, మీరెవరో నేను ఎరుగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుంచి పొండి అని చెప్పినాడు. తర్వాత మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ ఒలీవల కొండ మీద శిష్యులు యేసు ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు, ప్రభువా, నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలు ఏవి అన్నప్పుడు యేసు ప్రభు మొట్టమొదటిగా చెప్పిన మాట, మిమ్మల్ని ఎవరు కూడా మోసపరచకుండా చూసుకోండి. వెంటనే ఆ మాట చెప్పి 5వ వచనములు అంటాడు, నా నామమున అనేక అబద్ధ ప్రవక్తలు. కొందరు కాదు, ఈ పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నా నామమున అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏం చేస్తారు? మిమ్మల్ని మోసం చేస్తారు అని చెప్పినాడు. అలాగే యోహాను పత్రికలో కూడా 2వ అధ్యాయం 18వ వచనములో, చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ అంటూ క్రీస్తు విరోధి వచ్చునని మీరు ఎరుగుదురు అని. అయితే అనేక అబద్ధ క్రీస్తులు లోకములోనికి బయలుదేరి ఉన్నారు. అనేకులు, కొద్దిమంది కాదు. అదే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఏమంటాడు? ప్రియులారా, ఆ మాట మీరు గుర్తుపెట్టు, అనేకులైన అబద్ధ, అంటే అబద్ధ ప్రవక్తల గురించి దేవుడు బైబిల్లో రాయించేటప్పుడు ఇదిగో ఇంతమంది అనలేదు, అనేక అనే పదం ఉపయోగించినాడు. ఈ చివరి దినాల్లో అనేక అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోయినారు. ఏది నిజమైన బోధో ఏది అబద్ధ బోధ అర్థం కాని దినాల్లో
క్రైస్తవ సంఘం ఉంది. ఇలాంటి పరిస్థితిలో విశ్వాసులంగా మనము దేవుని వాక్యాన్ని ప్రతిదినము చదవాలి. ప్రతిదినము సాధ్యమైతే దేవుని సన్నిధిలో మనం చేరువచ్చే దేవుని వాక్యాన్ని మనము వినాలి. కనీసం ప్రతి కూడిక కన్నా దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని వినడం ద్వారా సత్యం ఏంటో మనం గ్రహిస్తాం. సత్యం అనేది మనకు అర్థమైనప్పుడు అసత్యాన్ని మనం గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. లేకపోతే అసత్యమే సత్యమని చివరికి ఏమవుతుందంటే అసత్యాన్ని నమ్మి మోసపోయే ప్రమాదం ఉంది. అందుకనే దేవుని వాక్యాన్ని మనం ఎంత విని నేర్చుకుంటే అంత మంచిది. సరే, మన వాక్యములోకి వెళ్దాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. ఈ అధ్యాయము ఆ కాలమందు అనే మాటతో ఈ అధ్యాయం ఆరంభమైంది. ఆ కాలం అంటే పోయిన వారం మనం చెప్పుకున్నాం. స్టెఫెను 7వ అధ్యాయం చివరిలో ఏమయ్యాడు? చంపబడ్డాడు. స్టెఫెను చంపబడిన ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు ఏమొచ్చింది? గొప్ప హింస కలిగినందున. యెరూషలేములో ఉండే సంఘానికి గొప్ప హింస కలిగింది. సంఘం అంటే ఏంటి? సంఘము అంటే మనం కట్టుకున్న గోడలు కాదు. చాలామంది గోడల మీద సంఘం అని రాసుకుంటారు. సంఘము అంటే బైబిల్లో యేసుక్రీస్తు రక్తములో కడగబడిన విశ్వాసుల గుంపే సంఘము. ఇది అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28లో అక్కడ పౌలు అంటాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అంటే యేసుక్రీస్తు నమ్మి యేసుక్రీస్తు రక్తములో కడగబడిన విశ్వాసుల గుంపే సంఘము. అంతేగాని మనం కట్టుకున్న గుళ్ళు కాదు. యేసుక్రీస్తు గుళ్ళ కోసము మందిరాల కోసము రక్తాన్ని కార్చలేదు. కానీ ఈ దినాలు ఏమైపోయిందంటే గుడుల కోసము కొట్లాడుకుంటున్నారు కదా. ఎంత విచారం. సంఘం అంటే యేసుక్రీస్తు రక్తం ఇచ్చి కొనుక్కున్న విశ్వాసుల గుంపు సంఘం అంటే. మనం కూడుకొని ఆరాధన చేసుకునే స్థలమే మందిరం. కాబట్టి సంఘము అంటే క్రీస్తు రక్తము చేత కొనబడిన విశ్వాసుల గుంపు. అందుకే యెరూషలేములోని సంఘమునకు ఏమొచ్చింది? గొప్ప హింస. యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు ముందే చెప్పినాడు. యోహాను సువార్త 16:33లో లోకములో మీకు శ్రమ కలుగును అన్నాడు. ప్రభువు నమ్మిన తర్వాత రక్షించబడిన విశ్వాసుల గుంపుకి ఏమొస్తుందండి? శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి. దేవుని నమ్మిన వారికి శ్రమలు వస్తాయి. అందుకనే సంఘమునకు గొప్ప హింస కలిగింది. అయితే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి తెలియకుండా దేవుని ప్రజలకు ఏది జరగదు. ఈ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు యెరూషలేములో ఉండే సంఘానికి హింస దేవుడే అనుమతించినట్లు మనకు అర్థమైంది. ఎందుకంటే చూడండి, 1వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల యుందురని యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణం కాక మునుపు శిష్యులతో చెప్పినాడు. ఏమని? పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వస్తాడు, మీరేం పొందుతారు? శక్తి పొందేదరు. ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను గురించి మీరేం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. ఎక్కడి నుంచి సాక్ష్యం ఇవ్వాలి? యెరూషలేములో మొదలయ్యి
బూది గంతాల వరకు వెళ్ళాలి మీరు. అంటే యెరూషలేములో, యోదయలో, సమరయలో భూదిగంతాల వరకు నా పునరుద్ధానాన్ని గురించి మీరు ఏమి ఇవ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి. కానీ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు యెరూషలేములో ప్రసంగించాడు. 3000 మంది రక్షించబడ్డారు. ఇంకా యెరూషలేములోనే ఉండి సువార్తను ప్రకటిస్తున్నారు. యెరూషలేమును దాటిపోవడం లేదు. అయితే దేవుని ఉద్దేశం ఏంటి? యోదయ, సమరయ, బూదిగంతాల వరకు వెళ్ళాలి వీళ్ళు, కానీ వెళ్ళడం లేదు. ఇప్పుడు వెళ్ళాలంటే ఏం చేయాలి? దేవుడు సంఘాన్ని ఏం చేయాలి? చెదరగొట్టాలి. అందుకనే మొదటి వచనములో ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ, సమరయ దేశముల యందు యోదయ, సమరయకు వెళ్ళిపోయినారు. యోదయ, సమరయకు వెళ్ళి వాళ్ళు ఏం చేశారు? 4వ వచనం, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. యోదయ, సమరయ ప్రాంతాలకు వెళ్ళి ఆ చెదిరిపోయిన వారు యేసుక్రీస్తును గూర్చిన సువార్త ప్రకటించారు. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే యెరూషలేములోన సువార్త చెప్పుకుంటూ ఉండడం కాదు. యెరూషలేము నుంచి యోదయకి వెళ్ళాలి, అక్కడి నుంచి సమరయకి వెళ్ళాలి, అక్కడి నుంచి భూదిగంతాల వరకు సువార్త తీసుకొని సంఘం వెళ్ళాలి. కానీ సంఘం యెరూషలేములోనే ఉంది, అక్కడి నుంచి సువార్త బయటికి వెళ్ళడం లేదు. అందుకే అపోస్తలుల కార్యములో మొదటి 7 అధ్యాయాల్లో సంఘం యెరూషలేములోనే ఉంది. కానీ ప్రభు ఉద్దేశం ఏంటంటే భూదిగంతాల వరకు ఏం వెళ్ళాలి? సువార్త వెళ్ళాలి. అందుకని దేవుడే యెరూషలేములోని సంఘానికి ఏం పెట్టాడండి? హింస పెట్టాడు. బైబిల్ ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. దేవుడు ఆదాము వాళ్ళని ఆశీర్వదిస్తూ ఏమన్నాడండి? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి, భూలోకాన్ని మీరు లోపరుచుకోండి అని చెప్పినాడు. తర్వాత జలప్రలయం వచ్చింది, అందరూ చనిపోయారు 6-7 అధ్యాయాల్లో. తర్వాత 9వ అధ్యాయంలో ఓడలో నుంచి బయటకు వచ్చిన నోవహుతో కూడా అదే మాటలు చెప్తాడు దేవుడు. నోవహు కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ మీరు ఫలించి అభివృద్ధి పొంది మీరు భూమిని ఏం చేయాలి? సంతానము కానీ భూమిని నింపండి, భూలోకాన్ని స్వాధీనం చేసుకోండి అంటే ఆదికాండం 11వ అధ్యాయానికి వచ్చేసరికి వీళ్ళందరూ షీనారు అనే ఒక మైదానంలో చేరి మనమందరం ఎటుపోవద్దు, ఇప్పుడు ఇక్కడే ఒక గోపురం కట్టుకుందాం, అదే బాబేలు గోపురం, మనం ఎక్కడ పోకుండా అందరం ఇక్కడే ఉందామని అక్కడ బాబేలు నిర్మిస్తున్నారు. దేవుని ఉద్దేశం ఏంటి? ఈ ప్రజలు ఏం కావాలి? భూమి నిండించాలి, భూలోకమంతా జనాల చేత నిండిపోవాలి, మనుషులందరూ భూలోకాన్ని స్వతంత్రించుకోవాలని దేవుడు ఉద్దేశం అయితే అక్కడ ప్రజలు దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా ఒక బాబేలు నిర్మించుకొని అక్కడే అందరూ ఆ షీనారు మైదానంలో ఉందామనుకున్నారు. అప్పుడు దేవుడు దిగి వచ్చి ఏం చేశాడు? వారి భాష అంతా తారుమారు చేసినాడు. అందుకే దానికి బాబేలు అని పేరు. బాబేలు అంటే తారుమారు అని. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వాళ్ళు ఆ పని చేయబోయినారు. దేవుడు అంతా తారుమారు చేసి అక్కడి నుంచి భూమి మీద చెదిరిపోవునట్లు అందరినీ చెదరగొట్టినాడు. అందుకే భూలోకమంతా ఇప్పుడు ప్రజలు చెదిరిపోయినారు. కాబట్టి ఆదికాండము 11వ అధ్యాయంలో ప్రజలు చెదరగొట్టినట్లే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో కూడా సంఘం యెరూషలేముకే పరిమితం అయిపోయింది. ప్రభు ఉద్దేశం ఏంటంటే యోదయ, సమరయ, భూ దిగంతాల వరకు సువార్త వెళ్ళాలి, అది ప్రభు ఉద్దేశం. అందుకనే యెరూషలేములో ఉండే సంఘానికి గొప్ప హింస. ఇప్పుడు చెప్పండి, యెరూషలేములో ఉండే సంఘానికి హింస మంచిదే కదా? అందుకే దేవుని పిల్లలకి శ్రమలు మంచిదే.
దేవుడు ఏదైనా ఒక శ్రమ అనుమతించాడంటే ఆ శ్రమ ద్వారా మనకు మేలు ఉంది. అదే దావీదు అన్నాడు, ఏమన్నాడు? శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. దేవుని పిల్లలకి వచ్చే శ్రమలు అవి మన మేలుకే దేవుడు అనుమతిస్తాడు. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే దేవుడు మనలను శిక్షించేటప్పుడు, శ్రమ అనుమతించేటప్పుడు అది మన మేలు కొరకే అనుమతిస్తాడంట. ఏంటి మన మేలు? మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని. ప్రభువు నమ్మిన మనము ప్రభు యొక్క పరిశుద్ధతలోనికి మార్చబడాలని దేవుడు మనకేం పంపిస్తాడంటే శిక్ష. ఆయన మనల్ని శిక్షించి ఆ శిక్ష ద్వారా ఆయన పరిశుద్ధతలోనికి మనలను మార్చుకుంటాడు. శ్రమ అనేది మొదటిగా మనకు మేలే. ఏంటి ఆ మేలంటే తన పరిశుద్ధతలో మనము పాలు పొందడానికి, ఆయన పరిశుద్ధతలోనికి మనము మార్చబడడానికి. మనకు యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం తెలుసు. యోబు ఏమన్నాడు? నేను శోధించబడిన తర్వాత సువర్ణం వలె కనబడుదును అన్నాడు. సువర్ణము, శుద్ధ సువర్ణం ఎట్లుంటుంది? శుద్ధ సువర్ణములో మనం కనుక చూస్తే మన ముఖం అందులో కనపడుతుందంట. ఆ సువర్ణముగా తయారు కావాలంటే కంసాలు ఏం చేయాలంటే దాన్ని నిప్పుల్లో వేయాలి, దాన్ని బాగా కాల్చి మరిగించాలి. దానిలో ఉన్న మస్ట్ అంతా పోయిన తర్వాత బంగారం ఏమవుతుందండి? శుద్ధ సువర్ణంగా మారుతుంది. అలాగే దేవుడు మనలను దేవుని పరిశుద్ధతలోనికి మనల్ని మార్చడానికి దేవుడు శ్రమ అనేది అనుమతిస్తాడు. శ్రమ అనేది ఆయన పరిశుద్ధతలోనికి మనలను తీసుకుని వస్తుంది. రెండవది 119వ కీర్తన, 119వ కీర్తన 67వ వచనం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ మనల్ని ఏం చేస్తుందండి? దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునేటట్లు మనల్ని చేస్తుంది. శ్రమ కలగక మునుపు దావీదు ఏమైనాడంట? త్రోవ విడిచినాడు, దేవుని మార్గాన్ని నుంచి తొలగిపోయినాడు. మనకు శ్రమ లేదనుకోండి దేవుని మార్గాన్ని నుంచి తప్పిపోయే ప్రమాదం ఉంది. అందుకనే శ్రమ అనేది మనకు మేలే. శ్రమ దేవుని వాక్యానుసారంగా జీవించడానికి అది ఒక సాధనంగా మనకు ఉంది. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు ఏముందండి? అంత సుఖమే. సుఖంగా ఉన్నప్పుడు వానికి ఏమనిపించింది? నేను అంత మూట కట్టుకొని వెళ్ళాలనిపించింది. తను అనుకున్నాడు, ఇక్కడ ఉంటే నాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అంటే ఏంది? నేనేం చేసినా ఎవరేమనొద్దు, అది స్వేచ్ఛ అనుకున్నాడు. అనుకొని తండ్రి దగ్గరకు వచ్చి నాకు రావలసిన వాట నాకు పంచిమన్నాడు. ఒకవేళ తండ్రి అని ఉండొచ్చు, ఒరే ఎందుకురా నీకేం అవసరం అని, కానీ వినలేదు. చివరికి తండ్రి పంచి ఇచ్చిన తర్వాత మొత్తము మూట కట్టుకొని ఏం చేశాడు? దూరదేశం పోయినాడు. దూరదేశం పోయి ఆ డబ్బులన్నీ తీసుకుపోయినవన్నీ మొత్తం ఖర్చు అయిపోయేంత వరకు మంచిగా ఎంజాయ్ చేసినాడు. బైబిల్లో ఉంది, వాడు దుర్వ్యాపారం చేశాడంట. అంటే చెడ్డ చెడ్డ స్నేహాలు చేసి డబ్బులంతా పాడు చేసుకున్నాడు. బైబిల్ ఏముందంటే అంతా పోయిన తర్వాత ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు అంటే మనకు తెలుసు, కష్టము. తప్పిపోయిన కుమారుని జీవితంలో కష్టము, శ్రమ. కరువు వచ్చింది, తినేదానికి తిండి లేదు. బైబిల్ ఏముందంటే
వాడు తిండి లేక తిప్పల పడి సాగినాడు. తిప్పలంటే కష్టం. తండ్రి ఇంట్లో ఉంటే అన్నీ ఉన్నాయి, సుఖంగా ఉండేది. వాడు దూరంగా వెళ్ళిపోయి ఇప్పుడు అంత నష్టపోయి తిందామంటే తిండి లేక బాగా తిప్పలు పడుతున్నాడు. అప్పుడు తిందామనుకుంటే ఏమీ లేనప్పుడు అప్పుడు వానికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చి ఇప్పుడు తండ్రి ఇంటి నుంచి దూరంగా తప్పిపోయిన వాడు తిరిగి తండ్రి ఇంటికి రావడానికి ఈ శ్రమ ఒక కారణమైంది. ఇప్పుడు తండ్రి దగ్గరకు వచ్చి ఒప్పుకుంటున్నాడు, తండ్రి పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశాను, నీ కుమారుని ఇంటిలో చేర్చుకోవడానికి నేను యోగ్యుని కాదు, ఎందుకంటే మొత్తం వాడు తీసుకొని పోయినా. నీ పని వాళ్ళు ఒకరిగా నన్ను చేర్చుకో అంటే తండ్రి ప్రేమ కలిగిన వాడు వెంటనే నువ్వు చెడిపోయినా నా కుమారుడివి అని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఏలికి ఉంగరం పెట్టి తర్వాత ఇంటిలో కుమారునిగా చేర్చుకున్నాడు. ఇప్పుడు చిన్న కుమారుడు తండ్రికి ఎట్లుంటాడు చెప్పండి? తండ్రి ఏది చెప్తే అది చేసేవాడుగా ఉంటాడు. తండ్రి మాటను జవదాటాడు. ఎందుకంటే వానికి శ్రమ అనేది ఒక పాఠం నేర్పించింది. మన జీవితంలో కూడా శ్రమ అనేది దేవుని వాక్యానికి లోబడి జీవించేటట్లుగా చేస్తుంది. మొదటిగా ఆయన పరిశుద్ధతలోనికి మనను మార్పు తీసుకొని వస్తుంది. రెండవది ఆయన వాక్యానుసారంగా నడుచుకోవడానికి శ్రమ ఒక సాధనమవుతుంది. మూడవది చూడండి, 40వ కీర్తన 17వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. చాలు. దావీదు ఏమంటున్నాడు? నేను శ్రమల పాలై దీనుడనైతిని. శ్రమ అనేది దావీదుకి ఏం నేర్పించింది? దీనత్వం నేర్పించింది. శ్రమ లేనప్పుడు దావీదు నా అంత మంచి రాజు లేడనుకున్నాడేమో. కానీ శ్రమ అనేది ప్రియులారా మనల్ని దీనులుగా చేస్తుంది, తగ్గించుకునే వారిగా చేస్తుంది. బైబిల్లో ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు మనస్సే. మనస్సే ఎవరి కొడుకు చెప్పండి? హిజ్కియా కొడుకు. హిజ్కియా తర్వాత యూదా వారికి మనస్సే రాజు. ఈ మనస్సే రాజు అయిన తర్వాత ఎంత చెడిపోయినాడంటే చూడండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనం చదవండి. మనస్సే ఏలనారంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. 2వ వచనం. ఇతడు ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. హిజ్కియా ఎంతమంది చూడండి, చాలా మంచి భక్తుడు, దేవుని కొరకు ఎంతో నమ్మకంగా జీవించిన వాడు. అలాంటి భక్తిని కడుపున ఎవరు పుట్టారు? ఈ చెడ్డోడు పుట్టినాడు. ఇంకొక విచిత్రం ఏంటో తెలుసా? మనసే పుట్టింది ఎప్పుడో తెలుసా? హిజ్కియాకు 15 ఏళ్ళ ఆయుష్ పొడిగించాడు చూడండి. ఆ 15 ఏళ్ళ మధ్యలో పుట్టినోడు వీడు. ఒకవేళ హిజ్కియా చెప్పిండొచ్చు ఏమని, మరే నేను ఫలానా వయసులో చచ్చిపోవలసింది, అయితే కన్నీరు విడిచి దేవునికి ఏం చేశాను? ప్రార్థన చేయగా నా ఆయుష్కాలం 15 సంవత్సరాలు పెంచాడు. ఆ పెంచిన కాలం ఉందే, ఆ గ్రేస్ పీరియడ్ ఉందే, అప్పుడు దేవుడు నిన్ను నాకు ఇచ్చాడురా అని దేవుని గురించి మనస్సేకి చెప్పింటాడు. కానీ ఈ మనస్సే 12 ఏళ్ళకి చిన్న వయసులో యూదా వారి మీద రాజై ఏం చేశాడంటే ఇశ్రాయేలు ఎదుటి నుంచి వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలన్నీ అనుసరించి దేవుని దృష్టికి ఏం చేశాడు? చెడు నడత నడిచినాడు. ఇప్పుడు 10వ వచనం చదవండి. మనస్సేకును అతని జనులకును వర్తమానములు పంపినను, ప్రేమ కలిగిన దేవుడు తన దాసులను పంపించి
వర్తమానాలు వినిపించాడంట మనషేకి, యోధా వారికి. మీరు దేవుణ్ణి విడిచిపెట్టారు, దేవునికి ఇష్టం లేని ప్రవర్తన క్రియలు మీరు చేస్తున్నారు కనుక మీరు నష్టపోతారు అని ప్రేమ కలిగిన దేవుడు వర్తమానమును పంపిస్తే వారు ఏం చేయలేదంటే చెవి యొక్కలేదు, చెవిని పెట్టలేదు. అయితే దేవుడు ఏం చేశాడు? 11వ వచనం, కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనషే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని, ఈ మాట చూడండి, తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని. మనషేకి ఎప్పుడు తగ్గింపు వచ్చింది చెప్పండి? శిక్ష విధించిన తర్వాత. ఆనాడు దేవుని ప్రవక్తలు వచ్చి వర్తమానం అందిస్తే ఏం చేయలేదు? చెవి యొక్కలేదు, చెవికి ఎక్కించుకోలేదు. కానీ దేవుడు అష్షూరు రాజును పంపించి, సైన్యాన్ని పంపించి బంధించి చెరలోనికి తీసుకుపోయిన తర్వాత శ్రమలో అతడు ఏం చేశాడు? దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకున్నాడంట. దేవుడు మనషేని ఏం చేశాడంటే సరిచేయడానికి, తగ్గించుకోవడానికి శత్రువు చేతికి అప్పగించినాడు. చాలాసార్లు మనము దేవుడు చెప్పినా మనం వినకపోతే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వినడానికి మనం తగ్గించుకొని దీనులమై దేవుని దగ్గర తగ్గించుకొని ప్రార్థించడానికి, వినయ మనసు కలిగి మనం నడుచుకోవడానికి దేవుడు శ్రమ అనుమతిస్తాడు. శ్రమ అనేది మనల్ని ఏం చేస్తుంది? దీనులుగా చేస్తుంది, తగ్గించుకునే వారిగా చేస్తుంది. మొదటిగా శ్రమ ఆయన పరిశుద్ధతలో మనకు పాలు తీసుకొని వస్తుంది. ఆయన పరిశుద్ధతలోనికి మనల్ని మార్చడానికి శ్రమ మనకు అనుమతిస్తాడు. రెండవది, శ్రమ ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి అనుమతిస్తాడు. మూడవది, మనం తగ్గించుకొని దీనులం కావడానికి శ్రమ అనేది మనకు అనుమతిస్తాడు. తర్వాత నాలుగవది, శ్రమ అనేది మనల్ని ఏం చేయడానికి? ఆశీర్వదించడానికి. యోబు గ్రంథం చదివితే మనకు అర్థమవుద్ది. మొదటి అధ్యాయంలో ఊజు దేశంలో యోబు ఎవరండి? అతడే ధనవంతుడు అంట. ఒక దేశంలోనే గొప్ప ధనవంతుడు, కానీ ఒకదాని వెంట ఒకటి అంతా పోయింది. చివరికి శరీరంలో దేవుడు ఏం పెట్టాడు? కురుపులు పెట్టాడు. ఎంత భయంకరమైన శ్రమ! యోబుకు అర్థం కావడం లేదు ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో. ఒక దేశమంతటికి ధనవంతుడైన వాడు ఇప్పుడు గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని అందరి చేత చీకొట్టబడే పరిస్థితికి వచ్చినాడు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో యోబుకు అర్థం కాలేదు. కానీ యోబు గ్రంథం చివరికి వచ్చేసరికి చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయము ఎన్నో వచనం? చదవండి, 10వ వచనం. 12వ వచనం చదవండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. చూడండి, మొదట ఉన్నదానికంటే రెండంతలుగా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో
మొదట ఉన్నప్పుడే ఊజు దేశంలో ధనవంతుడు. ఇప్పుడు రెండంతలు వస్తే ఆయన ఎంత ధనవంతుడో చూడండి. అంతగా దేవుడు ఆశీర్వదించడానికి యోబు శ్రమల గుండా వెళ్ళాల్సి వచ్చింది. బైబిల్లో యోసేపు కూడా ఐగుప్తు దేశంలో ఉన్నతమైన స్థానానికి రావడానికి అనేక శ్రమల గుండా యోసేపు రావాల్సి వచ్చింది. శ్రమ అనేది నాలుగోది ఏంటంటే మనకు ఆశీర్వదించడానికి. శ్రమలు మనకు ఆశీర్వాదములే. అందుకే పౌలు అంటాడు రోమపత్రిక 8:28 ఏమంటాడు? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలగడానికి సమస్తము సమకూడి. మన జీవితంలో సమస్తము అన్నప్పుడు శ్రమలు కూడా వస్తాయి. అక్కడ మన జీవితంలో జరిగేవన్నీ కూడా మన మేలు కొరకే, మనల్ని ఆశీర్వదించడానికే దేవుడు వాటిని తీసుకొని వస్తాడు. అందుకనే శ్రమలో మనం ఎప్పుడూ కృంగిపోకూడదు. సామెతలు 24:10 ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడబోతావు అన్నాడు. శ్రమలో మనం ఎప్పుడూ కృంగిపోవద్దు. సాతానుడు ఏమంటాడు అంటే, శ్రమ వచ్చినప్పుడు ఇంక నీ బతుకంతే ఇంతే, ఇంక నువ్వు బయటికి రావంటాడు. అప్పుడు మనం ఏమైపోతాం? ఇంక జీవితం అంతా అంధకారమని కృంగిపోతాం. అందుకే సాతానుడు మనల్ని కృంగదీసి నిరుత్సాహపరుస్తాడు. దేవుడైతే మనలను ధైర్యపరుస్తాడు. శ్రమలు ఎల్లకాలం కాదు, కొంతకాలమే శ్రమ తర్వాత నేను నిన్ను ఆశీర్వదించబోతున్నానని ప్రభు మనల్ని ధైర్యపరుస్తాడు. కనుక శ్రమ అనేది ఏంటంటే మనకు ఆశీర్వాదం. తర్వాత 5వది పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు ఇదేమవుతుంది? కారణం. మన జీవితంలో వచ్చే శ్రమలు, అగ్ని వంటి శ్రమలు, శోధనలు, అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకేం తీసుకొని వస్తాయి? మెప్పు, మహిమ, ఘనత. ఒక దినాన ప్రభు దగ్గరికి పోయినప్పుడు ప్రభు మనల్ని మెచ్చుకుంటాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నువ్వు నిలబడ్డావు నా కోసం. పురాణ గ్రంథములు అంటాడు కదా, నీ శక్తి కొంచెమైనను నన్ను ఎరగలేదని నువ్వు చెప్పలేదు అంటాడు. ప్రభు కొరకు శ్రమ వచ్చినప్పుడు మనము ప్రభు కొరకు శ్రమలో నిలబడితే ఒక దినాన ప్రభు ఏం చేస్తాడు? మనల్ని మెచ్చుకుంటాడు. యోబు గ్రంథంలో చూడండి, యోబు గ్రంథంలో శోధనలో యోబు ఏం చేశాడంటే నిలబడ్డాడు. దేవుడిని దూషిస్తాడు అనుకున్నాడు, కానీ సాతాను చూడు నీ ముఖం మీదటి నిన్ను దూషించి వెళ్ళకపోతే చూడు అన్నాడు. కానీ యోబు దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి ఏం చేశాడు? స్తుతించినాడు. కనుకనే దేవుడు యోబుని అన్నాడు ఏమని? నా సేవకుడైన యోబు. బైబిల్లో దేవుడు కొంతమంది సేవకుల గురించి చెప్పినాడు. బైబిల్లో చాలామంది సేవకులు ఉన్న కొందరి గురించి నా సేవకుడు అన్నాడు. బైబిల్లో మోసే గురించి కూడా అన్నాడు, నా సేవకుడైన మోసే, నా సేవకుడైన యోబు, నా సేవకుడైన దావీదు. ఇట్లా కొంతమందిని గురించి దేవుడు చెప్పినాడు నా సేవకుడు అని. ప్రియులారా, అంత గొప్ప మెప్పు సాతాను ఎదుట దేవుడు యోబును మెచ్చుకున్నాడు. ఒక దినాన మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు
మనకేముందంటే మెప్పు, మహిమ, ఘనత ఉంది. దేవుని దగ్గర బహుమానాలు ఉన్నాయి. మనము శ్రమల గుండా వెళ్ళిన తర్వాత ప్రభు కొరకు పడిన శ్రమలన్నిటికీ మనకేముందండి? బహుమానాలు ఉన్నాయి. అందుకే పౌలు తిమోతికి రాస్తాడు, శ్రమ పడిన ఎడల మనం ఏలుదుము అన్నాడు. ఈరోజు శ్రమల గుండా ప్రభు కొరకు వెళ్ళేవారు ఒక దినాన ఏలేవారుగా ఉంటారు. కాబట్టి ప్రియులారా, ఆది సంఘానికి ఏమొచ్చిందండి? హింస. యెరూషలేములోని సంఘానికి హింస వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే మేలు కోసమే. దేవుని ఉద్దేశం ఏంటంటే సంఘం పట్ల యెరూషలేములో సాక్ష్యం చెప్పాలి, అంతటితో ఆగిపోవడం దేవుని ఉద్దేశం కాదు. అందుకనే యెరూషలేము నుంచి సువార్త ఎక్కడికి పోవాలి? యోదయకు వెళ్ళాలి, తర్వాత సమరయకు వెళ్ళాలి, తర్వాత బూది గంతాలకు సువార్త వెళ్ళాలి. అందుకనే ఆది సంఘానికి ఏమొచ్చిందండి? హింస. హింస కలిగినప్పుడు అపోస్తలులు తప్ప మిగతా విశ్వాసులందరూ యోదయ సమరయకు ఏమైనారు? చెదిరిపోయినారు. చెదిరిపోయిన వారందరూ సువార్త ప్రకటిస్తూ వచ్చారు. తర్వాత 2వ వచనం, భక్తి గల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతను గురించి బహుగా ప్రలాపించిరి. భక్తి గల మనుషులు స్తెఫను తీసుకొని వెళ్ళి ఏం చేశారు? సమాధి చేసినారు. సమాధి చేసినారు, మంచిది. ఏడవడం ఎందుకు? ఇంతకీ వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? మా స్తెఫను ఏమైపోయిండో అని కాదు. ఎందుకంటే వీళ్ళు అసలు భక్తి కలిగిన వారు అని పరిశుద్ధాత్ముడు రాయించాడు. అంటే వీళ్ళు భక్తి కలిగిన వారు కాబట్టి వాళ్ళకు ఒక నిరీక్షణ ఉంది. స్తెఫనుకు కూడా భయం లేదు. నేను చనిపోతే ఏమవుతా అన్న భయము స్తెఫనుకు లేదు. ఎందుకంటే 6వ అధ్యాయం చివరిలో పోయిన వారని చెప్పుకున్నాను. స్తెఫను వాళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టబోతుంటే ఆయన ఆకాశం వైపు చూశాడు. ఆకాశం ఏమైంది? తెరవబడింది. తండ్రి కుడి పార్శ్వమున ఎవరు నిల్చున్నారు? యేసుక్రీస్తు. స్తెఫనుకు అర్థమైపోయింది, ప్రభువు నన్ను పరలోకానికి ఏం చేస్తున్నాడు? ఆహ్వానిస్తున్నాడని. స్తెఫనుకు భయమేమి లేదు సావును గురించి. నేను చనిపోతే నా ప్రభు సన్నిధికి చేరుకుంటానని ధీమా స్తెఫనుకు ఉంది. స్తెఫను సమాధి చేసిన ఆ భక్తి కలిగిన మనుషులకు కూడా నిరీక్షణ ఉంది. స్తెఫను చనిపోయాడు, ప్రభు సన్నిధికి చేరాడని వాళ్ళకు కూడా ఉంది. మరి బహుగా ఎందుకు ప్రలాపిస్తున్నారంటే ఇంత మంచి దైవజనుడు వాళ్ళ మధ్య నుంచి వెళ్ళిపోయినందుకు వాళ్ళకున్న లోటును బట్టి అడుస్తున్నారు. స్తెఫను ఎంత మంచివాడో గత వారాలు చెప్పుకున్నాం. అతడు మంచి పేరు పొందినవాడు, దేవుని ఆత్మతో జ్ఞానముతో నిండుకొనినవాడు, దేవుని కృపతో నిండుకొని దేవుని ప్రజల మధ్య అనేకమైన అద్భుతాలు, సూచక క్రియలు దేవుడు ఆయన ద్వారా జరిగించాడు. స్తెఫను ద్వారా ఎంతో చక్కగా పరిచర్య జరుగుతుంది యెరూషలేములో. అలాంటి దైవజనుని ఇప్పుడు ఏం చేశారు? రాళ్ళు తీసుకొని కొట్టి చంపారు. అందుకనే ఆ దైవజనుడు చనిపోయిన తర్వాత అంత మంచి దైవజనుడు పోయిన ఆ లోటు వాళ్ళు గుర్తు చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే బహుగా ప్రలాపిస్తున్నారు. ఇంత మంచి సేవకుడు మా మధ్యలో లేకుండా చనిపోయినాడు, ఆయన లోటు అది పూడ్చలేనిది అని బాధపడుతున్నారు. ప్రియులారా, వీళ్ళు చనిపోయినందుకు ఎక్కడికి పోయింటాడు అన్న భయంతో కాదు ఏడ్చేది, వాళ్ళకి ఒక నిరీక్షణ ఉంది. మనకు కూడా తెలుసు, తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుతాం. పౌలు అంటాడు, ప్రభువును నమ్మిన వారికి ఏముంది? నిరీక్షణ. నిద్రించిన వారిని గురించి మీరేం కాకూడదు? దుఃఖపడకుండా నిమిత్తము అన్నాడు. ప్రభువునందు నిద్రించిన వారు తిరిగి ప్రభు సన్నిధికి చేరుకుంటారనే నిరీక్షణ ఉంది. కాబట్టి స్తెఫను ఏమైపోయాడో అని కాదు వాళ్ళ ఏడుపు. అంత మంచి దైవసేవకుడు
ఆయన పరిచర్య లోటు మా మధ్యలో ఉండిపోయిందని ఏడుస్తున్నారు. అలాగే మన జీవితంలో కూడా మనం చనిపోయినప్పుడు మన గురించి ఇతరులు ఏం కావాలంటే ప్రలాపించి ఏడ్చేవారుగా ఉండాలి. దేని గురించి ఏడవాలి? మన జీవితం యొక్క ముగింపులో ఈ వ్యక్తి ఎల్లుడు ద్వారా మాకెంతో లోటు ఏర్పడింది, కుటుంబంలో ఏర్పడింది, సంఘంలో ఏర్పడింది. ఆయన లేని లోటు మేము పూడ్చుకోలేనిది అని ప్రలాపించాలి. బైబిల్లో నేను చాలాసార్లు చెప్పాను. అతల్య చనిపోయింది. చనిపోతే అందరు ఏం చేశారంట? సంతోషించారంట. అతల్య చనిపోతే సంతోషించారు. దేశం అంతా ఎట్లుందంటే నెమ్మదిగా ఉందంట. ఎందుకంటే ఆమె ఉన్నంత కాలము దేశంలో ఏమి లేదు, నెమ్మది లేకుండా చేసింది. అందుకని అతల్య మరణం అందరికీ సంతోషాన్ని కలిగించింది. మనం చనిపోతే మనుషులు సంతోషించేటట్లు ఉండద్దు. అంతేకాదు, ఒక రాజు చనిపోయినాడు, యోషియా కుమారుడు యెహోయాకీము. ఇర్మియా గ్రంథంలో చెప్పినాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం. యోషియా కుమారుడగు యెహోయాకీమును యోధారాజును గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతని గురించి అంగలార్చరు. అయ్యో శోభావంతుడా. ఒక రాజు చచ్చిపోతేనంట ఆ రాజును గురించి ఏం చేయరంట? అంగలార్చరంట. వాస్తవంగా మనకు తెలుసు, ఒక గొప్ప వ్యక్తి చనిపోతే ఏం చేస్తారు చెప్పండి? సంతాప దినాలని ఏం చేస్తారు? కొన్ని దినాలు. మేము చిన్నప్పుడు మన దేశాన్ని పాలించిన లేదా మంత్రులు, అధికారులు ఎవరైనా చనిపోయారనుకోండి, గొప్ప వ్యక్తులు, అప్పుడు ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు. అప్పుడు రేడియోలు ఉండేవి. ఆ రేడియో ఆన్ చేస్తే ఏమొస్తుందని దాంట్లో ఒక సంగీతం వచ్చేది, ఏడుపు లాంటి సంగీతం. కాబట్టి అది సంతాపం. మన నాయకులు గొప్పవారు చనిపోయినప్పుడు రేడియోలో అది పెట్టేవాళ్ళు. దాన్ని పెట్టగానే ఆ సౌండ్ చూసి అర్థమైపోద్ది, పలానా వ్యక్తి చనిపోయినందుకు ఈ రేడియోలో ఈ సౌండ్ వస్తుందని. ఈ గొప్ప రాజు చనిపోతే, ఈ రాజు చనిపోయిన తర్వాత యోధా వారికి రాజు అయిన ఈ వ్యక్తి, ఒక రాజు చచ్చిపోతేనంట జనులు ఏం చేయరంట? అంగలార్చరంట, ఏడవరంట. ఇంకా సమాధి ఎట్లా చేయరంట? 19వ వచనం. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఏడవబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడిన రీతిగా. ఈయన సమాధి కూడా ఎట్లా చేస్తారంట? ఈ పదాలు చూడండి, యెరూషలేము గుమ్మముల ఆవలికి ఏడవబడి. ఎవరిని ఏడుస్తారండి? జంతువును. ఈయన రాజు అయ్యండి, రాజు శవానికి విలువ లేకుండా అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఒక గొప్ప వ్యక్తి చనిపోతే ఏం చేస్తారు? పెద్ద రథం లెక్క తయారు చేసి దానికి గొప్ప గొప్ప డెకరేషన్ చేసి దాని మీద ఆ వ్యక్తి భౌతిక కాయాన్ని పెట్టి ముందు వెనక జనాలు, ముందు పక్క డప్పులు సౌండ్ చేసుకుంటా కదా, ఎంతో అంగరంగ వైభవంగా ఆ యొక్క అంతిమ యాత్ర చేస్తారు. కానీ ఈ రాజు చచ్చిపోతానంట ఈయనను యెరూషలేము ఆవలికి ఒక జంతువు గాడిదని ఈడ్చినట్లు ఈడ్చుకుపోయి అక్కడ పాతి పెట్టే రీతిగా, జంతువును పాతి పెట్టినట్లుగా పాతి పెడతారంట. ఎంత విచారం! దేవుడు ఎందుకు ఈ విషయాలు రాయించాడంటే, ప్రియులారా, మనం మనుషులం, మనం మానవత్వం కలిగి లోకంలో చనిపోతే మన మరణం అనేది మన వెనుకున్న వాళ్ళని ఏం చేస్తుంది? కదిలించేదిగా ఉంటుంది. కొన్నిసార్లు చూడండి, కొంతమంది మంచి వ్యక్తులు ఉన్నట్టుండి సడన్గా చనిపోయారు అని విన్నామనుకోండి, వినగానే ఏమనిపిస్తుంది చెప్పండి?
కొద్దిసేపు ఏం అర్థమే కాదు. ఎందుకంటే అలాంటి గొప్ప వ్యక్తి చనిపోయాడా అన్న, చనిపోతారు ఎవరైనా కానీ, ఆ వ్యక్తి చనిపోయినందుకు మన హృదయంలో ఏముంటుంది? ఒకలాంటి వేదన. అందుకే ఈ స్టెఫెను, ఈ దైవజనుడు చనిపోయినప్పుడు ఆయన జీవితం, ఆయన పరిచర్య యెరూషలేము సంఘములో ఉన్న భక్తులను ఏం చేసింది? విలపించేటట్లుగా, ప్రలాపించేటట్లు చేసింది. కనుక నేను చనిపోయిన తర్వాత మన మరణం అనేది కొందరినైనా కదిలించేదిగా ఉండాలి. తర్వాత అపోస్తుల కార్యములు 8:3 ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. మొదటి వచనములో ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు ఏం కలిగింది? గొప్ప హింస కలిగినందున అని చదువుతాం. 3వ వచనానికి వచ్చేసరికి ఆ హింస ఎవరి వలన కలుగుతున్నట్టు కనపడుతుంది? సౌలును బట్టి. సౌలు ఏం చేస్తున్నాడు? ఇంటింట జ్వరపడుతున్నాడంట. పరాయి వారి ఇంట్లోకి పోవాలంటే ఏముండాలి చెప్పండి? పర్మిషన్ ఉండాలి. కానీ ఈయనకు పర్మిషన్ అవసరం లేదు. డైరెక్ట్ ఇంట్లోకి పోవడం, స్త్రీ పురుషుడు అని అసలు చూడ్డు. సౌలు ఎంత దుర్మార్గుడు అంటే, లోపల జ్వరపడడం, వాళ్ళ పర్మిషన్ లేకుండా పోవడం, ఆడ మగని చూడకుండా ఈడ్చుకొని రావడం. ఆ పదం చూడండి, ఈడ్చుకొని. దేన్ని ఈడ్చుకొస్తారు చెప్పండి? ఒక జంతువుని ఈడ్చుకొని వచ్చినట్లుగా, ఒక పశువుని ఈడ్చుకొని వచ్చినట్లుగా మనుషులని ఈడ్చుకొని వచ్చి వాళ్ళని ఏం చేస్తున్నాడు? చెరసాలలో వేయిస్తున్నాడు. 9వ అధ్యాయము 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యుల్ని ఏం చేస్తున్నాడు? బెదిరిస్తున్నాడు. అంతేకాదు హత్య చేస్తున్నాడు. అలా చేయడమే తనకేంటంటే ప్రాణాధారం. అంటే ఆ పని చేయకపోతే నా ప్రాణం పోతుంది అన్నట్టు. ఆయన బతుకు తెరివే అది అన్నట్టు. ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి సౌళ్ళు కొందరు తయారైనారు. వాళ్ళకి ఇంకేం పని ఉండదు. ఒక క్రైస్తవుల్ని పట్టుకొని కొట్టడమే వాళ్ళ పని, క్రైస్తవుల్ని హింసించడం వాళ్ళ పని, క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టడమే వారు వాళ్ళ బతుకు తెరువు అన్నట్టుగా. ఈ సౌలు లాగానే చాలామంది ఈ దినాల్లో కూడా తయారైపోయినారు. కాబట్టి ఆ దినాల్లో సౌలు సంఘాన్ని పాడు చేయాలని కంకణం కట్టుకున్నాడు. తర్వాత 26వ అధ్యాయము, ఇది అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం. ఆయన మారిన తర్వాత, రక్షించబడిన తర్వాత, సౌలు పౌలుగా మారిన తర్వాత అగ్రిప్ప రాజు ముందు నిలబడి ఒకప్పుడు ఆయన ఏం చేశాడో చెప్తున్నాడు. 9వ వచనం నుంచి, నజరేయుడైన యేసునామము కొరకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేననుకొంటిని. పౌలు సౌలుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా మరి ఏమేమి కార్యాలు పెట్టుకున్నాడు అయ్యగారు. అనేక కార్యాలు చేయడానికి ఆయన ఏం చేశాడంట? అనుకున్నాడంట. 10వ వచనం, యెరూషలేములో నేను అలాగూ చేసి తిని నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాల్లో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని అనేక పర్యాయాలు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి, చూడండి ఎంత ఘోరమైన దేవదూషణ అంటే దేవుని దూషించేదానికి బలవంత పెట్టబడి తిని
మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడునై ఇతర పట్టణములకు వెళ్ళి ఇన్ని పనులు చేసినాడు. సౌలుగా ఉన్నప్పుడు పరిశుద్ధులను చెరసాల్లో వేశాడు, వాళ్ళను చావగొడుతుంటే సమ్మతించాడు, మందిరాల్లో వెళ్ళి వాళ్ళను దండించాడు, వాళ్ళని ఏం చేశాడు, దేవదూషణ చేయడానికి బలవంతం చేశాడు. మిక్కిలి క్రోధం అంట. సౌలు ఎంత కోపిస్తాడంటే చూడు, మనుషుల్నే చంపుతుంటే సావనీయమన్నాడంటే ఎంత క్రూరంగా ఉన్నాడు. ఇంత భయంకరమైన వ్యక్తి సౌలు. ఆ విధంగా ప్రియులారా, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో సంఘాన్ని బహుగా పాడు చేస్తూ వచ్చాడు. సౌలు అంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఎందుకు చేశాడు అట్లా? గలతీయులకు రాసిన పత్రికలో చెప్తాడు పౌలు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి, అంటే పూర్వం అంటే ప్రభువుని నమ్మక పూర్వము పౌలు యూదా మతస్థుడిగా ఉండి దేవుని సంఘాన్ని ఎట్లా హింసించాడంట? అపరిమితంగా, అంటే ఒక పరిమితి లేకుండా ఎంత హింసించాడో ఈ సౌలు. అపరిమితంగా హింసించి ఏం చేస్తూ వచ్చాడు? నాశనం చేస్తూ సంఘాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అట్లా నాశనం చేసే పని పెట్టుకున్నాడు. ఎందుకు అట్లా చేశాడు? 14వ వచనం, నా పితరుల పారంపర్య ఆచారం బంధు. అది సంగతి. ఎందుకు ఇంత నాశనం సంఘాన్ని చేశానంటే, నా మతం పట్ల నాకేముంది? విశేష ఆసక్తి. సౌలు ఏమనుకున్నాడంటే, నా యూదా మతమే గొప్పది, మేము నమ్మే ధర్మశాస్త్రమే అన్నిటికంటే గొప్పది, మేము నమ్మే యెహోవా నిజమైన దేవుడు. ఇంక యేసు ప్రభు ఎవరు? యేసు మతం ఏంది అని క్రైస్తవ్యం అంటే మతం అనుకున్నాడు. క్రీస్తుని నమ్మడం అంటే ఒక మతములో చేరడం అనుకున్నాడు. సౌలుగా ఉన్నప్పుడు పౌలు తన మతం పట్ల ఉన్న పిచ్చిని బట్టి, ఇంకొక మాటలు చెప్పాలంటే మత పిచ్చి అంటారు కదా, మతోన్మాది. సౌలు ఒక మతోన్మాదిలాగా తయారైపోయాడు. తన మతం కోసం అవతల వ్యక్తిని ఏమైనా చేసేస్తాడు. అంత మత పిచ్చి. ఆయన నరాల్లో యూదా మతం పట్ల ఆసక్తిని పెంచుకొని ఆ మతంలో ఒక మాట ఏంటంటే, యెరూషలేములో అపోస్తలులు సువార్త ప్రకటించి అనేకులు క్రీస్తు మార్గంలోనికి వస్తుంటే సౌలు అనుకున్నాడు, నా మతమే గొప్పదైతే నా మతస్థులు ఏం చేస్తున్నాడు? క్రైస్తవ మతంలోకి మారుస్తున్నాడని అక్కసుతో, నా మతాన్నే మీరు మీ మతంలోకి మార్చుకుంటారని చెప్పి మీ మతాన్ని నాశనం చేస్తానని క్రీస్తు మార్గంలో ఉన్న వారందరినీ చంపాలని, అదే తనకు ఒక బ్రతుకుదెరువు అన్నట్టుగా పెట్టుకున్నాడు. అయితే ఆ పని మీదనే ఎక్కడికి పోతున్నాడు? దమస్కు పోతున్నాడు. పోతున్నప్పుడు ప్రియులారా, దమస్కు మార్గంలో ప్రభు దర్శించినాడు. దర్శించేసరికి గుర్రం మీద నుంచి కింద పడిపోయినాడు. ఆయన చుట్టూ ఒక వింతైన వెలుగు ప్రకాశించింది. ఇంతలో ఒక స్వరం వినపడుతుంది, సౌలా సౌలా అని. అప్పుడు ఆయన అన్నాడు, సౌలా సౌలా అంటే, అప్పుడు ఆయన నోట్లోంచి ప్రభువా నువ్వెవడవు అన్నాడు. సౌలు నోట ఎన్నడూ ప్రభు అనే మాట రాదంట. ఎప్పుడైతే ఆయన కింద పడంగానే అనుకోకుండా నోట్లోంచి ఏమొచ్చింది? ప్రభు అనే పదం వచ్చింది. ప్రభువా నీవు ఎవడవు అంటే, ప్రభు అన్నాడు, నీవు హింసించుచున్న యేసును. ఎప్పుడైతే ప్రభు దర్శించాడో, ప్రభువు తనను దర్శించి రక్షించిన తర్వాత సౌలు పౌలుగా మారాడు.
ఆయన అనుకున్నాడు, నా మతం నుంచి క్రైస్తవ్యంలోకి పోయేది అది మతం కాదు అని అర్థమైంది. అది క్రీస్తు మార్గం అని తెలుసుకున్నాడు. అందుకే పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, తిమోతి, పూర్వము నేను దోషకుణ్ణి, హింసకుణ్ణి. సౌలు పౌలుగా మారకముందు ఏమనుకున్నాడంటే క్రీస్తు ఒక మత నాయకుడని, క్రీస్తుని నమ్మేవారంతా ఒక మతము అనుకున్నాడు. కాబట్టి అందుకనే ఆయన ఏం చేశాడంటే క్రైస్తవుల్ని హింసించడమే ప్రాణాధారంగా పెట్టుకున్నాడు. అయితే ప్రభువుని నమ్మిన తర్వాత ప్రభు ఎవరైనా గుర్తించాడంటే ప్రభు పాపులను రక్షించేవాడు. సౌలు తన మతభక్తి చేస్తున్నాను అనుకుంటూ దేవునికి వ్యతిరేకంగా దేవుని ప్రజల్ని హింసిస్తున్నానని గుర్తించలేకపోయినాడు. ఈనాడు కూడా చాలామంది వారి మతం పట్ల ఉన్న ఆసక్తిని బట్టి దేవుని కొరకు ఏదో చేస్తున్నామనుకుంటూ చివరికి ఏం చేస్తున్నారు, దేవుని మార్గంలో ఉన్న వారిని హింసిస్తున్నారు. సౌలు ప్రభువు దర్శించి రక్షించబడిన తర్వాత తిమోతితో అంటాడు, పూర్వము దోషకుని, హింసకుని, నేను భక్తి కలిగిన వాడిని నా మతం పట్ల అనుకున్నా కానీ నేను హింసకుని అని అర్థం చేసుకున్నాడు. నేను హానికరుణ్ణి. అయితే ఇలాంటి నన్ను రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు. ప్రధాన పాపిగా ఉన్న నన్ను రక్షించడానికి వచ్చాడు. అసలు యేసుప్రభు వచ్చింది పాపులను రక్షించి పరలోకానికి తీసుకుపోవడానికే కానీ మతాన్ని స్థాపించడానికి కాదని తెలుసుకున్నాడు. కాబట్టి ప్రియులారా, నీవు నేను కూడా మనమందరము కూడా క్రీస్తు నెరగకముందు మనం కూడా సౌలంత దుర్మార్గులం కాకపోయినా ఎంతో కొంత సౌలు బుద్ధి మనలో ఉంటూ వచ్చింది. అయితే సౌలును రక్షించినట్లే మనను కూడా ప్రభు రక్షించాడు. కాబట్టి ఈరోజు దేవుని ప్రజలంగా చేయబడ్డాం. కాబట్టి సంఘానికి హింస కలిగింది. ఆ హింస సువార్త వ్యాప్తి కొరకు దేవుడు అనుమతించాడు, మేలు కొరకే. అంతేకాదు, ఆ శ్రమలో స్తెఫను చనిపోయినప్పుడు భక్తి కలిగిన వారు సమాధి చేశారు. ఆయన కొరకు వాళ్ళు ప్రలాపించారు. అంతేకాదు, సౌలు ఇంటింటో వచ్చి సంఘాన్ని హింసిస్తున్నాడు. కానీ అయితే ప్రభు సౌలును దర్శించి పౌలుగా మార్చాడు. పౌలుగా మారిన తర్వాత బైబిల్లో మనం చూస్తాం, ఈ పౌలే ప్రభు కొరకు ఎట్లున్నాడండి, ఒక సాధనంగా దేవుడు ఎన్నుకున్నాడు. అందుకే ఒక సేవకుడు అన్నాడు, ఏమన్నాడంటే, లోకంలో ఎంత దుర్మార్గంగా ఉండేవాడు, క్రీస్తుకు వ్యతిరేకంగా ఉండేవాడు, పొందితే రక్షణ పొందుతాడు, లేకపోతే నష్టపోతాడు అన్నాడు. ప్రభు సౌలును దర్శించాడు, రక్షించాడు. ఏ సంఘానైతే పాడు చేయాలనుకున్నాడో సౌలు, ఆ సంఘం కొరకు పౌలు ఏం చేశాడండి, తన ప్రాణం పెట్టినాడు ఆయన. బైబిల్లో చరిత్రలో మనం చదువుతాం. ఈ అపోస్తుల కార్యములో 7వ అధ్యాయం చివరిలో ఈ సౌలు కనపడతాడు. చాలా దుర్మార్గుడిగా కనపడతాడు. 9వ అధ్యాయంలో ప్రభు దర్శించి రక్షించడం చూస్తాం. అక్కడి నుంచి ఈ సౌలుగా ఉన్న పౌలు మారి సువార్త ప్రకటించుకుంటూ అన్ని జనుల మధ్య వెళ్ళి చివరికి ఎక్కడికి పోయాడు, ఈ అపోస్తుల కార్యం చివరికి వచ్చేసరికి రోమ్లో కనపడతాడు మనకు. రోమాలో, ఇటలీ పట్టణం, ఇటలీ అనేది రోముకు రాజధాని, అది అక్కడ మనకు కనపడతాడు. ఆ తర్వాత ఆయన రోమా పట్టణంలోనే ఆయన శిరచ్ఛేదనం చేయబడి, ఏ క్రీస్తు కొరకు వ్యతిరేకంగా బతికాడో ఆ క్రీస్తు కొరకు ఏం చేయబడ్డాడు, శిరచ్ఛేదనం చేయబడి పౌలు దేవుని కొరకు ఏమైనాడండి, హతసాక్షి అయిపోయినాడు. బైబిల్లో ఆది సంఘంలో మొట్టమొదటి హతసాక్షి ఎవరండి, స్తెఫను. ఆయన మరణం తర్వాత దేవుడు సౌలును రక్షించుకొని పౌలుగా మారి ప్రభు కొరకు జీవించి చివరికి ప్రభు కొరకు ఆయన చనిపోయినాడు. నీవు నేను కూడా ఈ లోకంలో ప్రభువు నమ్మి రక్షించబడిన తర్వాత స్తెఫను వలె, పౌలు వలె ప్రభు కొరకు జీవించి మన జీవితాలని
ముగించాలి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.